అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఇంటిగ్రల్ హ్యూమనిజం అని చెప్పి భారతదేశానికి అభివృద్ధి కానీ భారతదేశాన్ని సమిష్టిగా ఉంచడానికి ఇంటిగ్రల్ హ్యూమనిజం అనే ఒక ఈ సోషియో పొలిటికల్ ఫిలాసఫీని ఆయన ప్రతిపాదించారు. ఇది 1965లో భారతీయ జనసంఘ్ నేషనల్ కన్వెన్షన్ విజయవాడలో జరిగినప్పుడు అప్పుడు ప్రతిపాదించి దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ రోజున అది జనసంఘ్ ఫౌండేషనల్ ఫిలాసఫీగా, అదే ఫిలాసఫీని మా బేసిక్ ఫిలాసఫీగా మళ్ళీ 1985లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీసుకుని దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇంటిగ్రల్ హ్యూమనిజం అసలు పుట్టడానికి ముఖ్య కారణం ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి పరాయిపీడ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తి అనేక రకాల ఇజమ్స్ పుట్టుకొచ్చినాయి. కమ్యూనిజం, సోషలిజం అని, క్యాపిటలిజం అని, ఇండివిజువలిజం అని. సో రకరకాల చర్చల్లో కొంతమంది నెహ్రూ గారు ఈ ఫేబియన్ డెమోక్రసీ మీద నెహ్రూవియన్ సోషలిజం అనే కాన్సెప్ట్లు వెళ్ళిపోతూ ఇలాగా చాలామంది ఉంటూ, అలాగే రామ్ మనోహర్ లోహియా గారిది కానీ ఇలాంటి విపరీతమైన ఈ ఐడియాలజీస్ మధ్యలో ఈయన ప్రతిపాదించింది ఇంటిగ్రల్ హ్యూమనిజం అని. ఒకసారి బ్రిటిష్ ఇంపీరియలిజం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే పరిపాలించారో, అంటే ఉదాహరణకి అల్జీరియాని ఆక్యుపై చేసినప్పుడు ఇంపీరియలిస్టులు అక్కడ కలోనియలిజం మీద ఎక్కువగా మాట్లాడింది ఫానన్ అనే ఒక ఆఫ్రికన్ జాతీయుడైన వ్యక్తి. సో ఇంపీరియలిజంని మనం ఎలా రిజెక్ట్ చేయాలని చెప్పి రకరకాల సిద్ధాంతాలు, ప్రతిపాదనలు వచ్చిన క్రమంలో ఇంటిగ్రల్ హ్యూమనిజం అనేది ఏంటంటే, ఒకసారి ఈ ఇంపీరియలిజం తోటి అనే పశ్చిమ దేశాలను ఆక్రమించిన తర్వాత తిరిగి అక్కడే పుట్టిన క్యాపిటలిజం కానీ లేదంటే ఈ కూర్చోబెట్టి సోషలిజం కానీ అవి ఆ దేశాలకి సరైనవి కానీ మన దేశానికి ఎంతవరకు సూట్ అవుతాయి, ఎంతవరకు సరిపోతాయి అనే దాని మీద ఉంది. ఎందుకంటే భారతదేశం ఇది మనకి ఉత్పత్తి కులాలు ఉన్న వ్యవస్థ మంది. సో ఇలాంటి దాంట్లో మనం గుడ్డిగా సోషలిజంనో లేదంటే క్యాపిటలిజంనో లేదంటే అవన్నీ తెచ్చేసుకుని మనం అడాప్ట్ చేసుకుంటే అది ఎంతవరకు మనకి సెల్ఫ్ రిలయన్స్ ఇస్తుంది అని చెప్పి ఆయన ప్రతిపాదించింది ఇంటిగ్రల్ హ్యూమనిజం. ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షం. అంటే కేవలం ధర్మం అనేది లేదంటే ఇవన్నీ కూడా కేవలం దేవాలయాలకి పరిమితం కాకుండా ధర్మం అనేదాన్ని ప్రతిదానికి తీసుకురావాలి. అంటే సామాజిక జీవితంలోకి తీసుకురావాలి, లేదంటే ఈ పొలిటికల్ లైఫ్లోకి తీసుకురావాలి. చివరికి మనిషి తన అభివృద్ధిలో క్రమంగా భగవంతుడిని చేరటం అనేది అది దాని ఫైనల్ గోల్ ఆఫ్ ఇంటిగ్రల్ హ్యూమనిజం. దీంట్లో ఆయన ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, మన అన్ని ఏ దేశానికైనా చాలా యూనిక్గా ఉంటుంది. దానికైనా ఒక యూనిక్ కల్చర్ ఉంటుంది, దానికైనా ఒక ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఆఫ్రికాలో అప్లై అయింది మనకి ఇక్కడ అప్లై చేస్తాం, లేదంటే ఇంగ్లాండ్లో అప్లై అయింది మనకి అప్లై చేద్దామంటే ఇంగ్లాండ్లో ఉండే సంస్కృతులు కానీ భాషలు కానీ వాటి మాండలికాలు, యాసలు అనేక ఈ కల్చరల్ వేరుగా ఉంటాయి. అంటే అక్కడ స్థానిక పరిసరాలని ప్రభావాలను బట్టి వచ్చింది. అలాంటిది మనం అవి తీసుకోవాలి కానీ ఖచ్చితంగా దానిని మన వరకు సరి చేసుకొని తీసుకోవాలి. సో ఆయన పెట్టింది ఏంటంటే, భారతదేశానికి చాలా మూలమైంది ధర్మార్థ కామ మోక్షం. దీన్ని ఆధారంగా చేసుకొని సర్వోదయ, ప్రోగ్రెస్ ఫర్ ఆల్, అంత్యోదయ, టిల్ ద లాస్ట్ మెన్స్ ప్రోగ్రెస్. ఎవరైతే అట్టడుగు భాగంలో ఉంటారో వారికి కూడా చివరి అభివృద్ధి వచ్చే వరకు మనం పనిచేయాలి. ఆ అభివృద్ధి కేవలం సామాజిక, ఆర్థికంగానే కాకుండా పరమార్థిక అంటే భగవంతుడి వైపు కూడా దృష్టి సారించేలాగా అనేది ఆయన ప్రతిపాదించిన ఇంటిగ్రల్ హ్యూమనిజం కాన్సెప్ట్. ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆత్మనిర్భర్ భారత్కి దానికి మూల స్తంభం ఏంటంటే దీన్ దయాళ్ గారు ప్రతిపాదించిన ఆర్థిక సూత్రాలు ఇంటిగ్రల్ హ్యూమనిజంలో. అదేంటంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి. ఉదాహరణకి మొన్న ఆత్మనిర్భర్ భారత్ సంబంధించి ప్రధానమంత్రి గారు రేడియో ప్రసంగం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లోని ఏటికొప్పాక బొమ్మల గురించి మాట్లాడుతున్నారు. అది ఎంత అదే మన సంస్కృతి, అది మన సంస్కృతిలో భాగం. సో దానికి ఆర్థికంగా వాళ్ళకి ఎలాంటి చేయూతనివ్వాలి, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి ఎలాంటి మార్కెట్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళ కళా నైపుణ్యానికి తగ్గట్టుగా ఎలాంటి మార్కెట్స్ క్రియేట్ చేస్తే అది ఆ కళా నైపుణ్యం పోకుండా అలాగే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి ఎలా బలం చేయకూడదు అనేది. ఇవన్నీ కూడా
అంటే ఇంత క్లిష్టమైన భారతీయ సామాజిక వ్యవస్థని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకొని చెప్పారు పండిట్ దీన్ దయాళ్ గారు. సో దాన్ని ఆత్మనిర్భర్ భారత్లో ప్రధానమంత్రిగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధిలో కానీ సామాజిక అన్ని అట్టడుగు చివరైతే ఉన్న వ్యక్తి కూడా ఇది అందాలి, ఈ అభివృద్ధి అందాలి. అలాగే ఇది ఎవరైతే మన క్రియేటర్, మన భగవంతుడు ఉన్నాడో ఆయనకి అది ఆయన వైపు అది చేరుకోవాలి. ఎంత పొలిటికల్ జర్నీ, సోషల్ జర్నీ, వీటన్నిటి కూడా ఏమైపోతుంది, మనం కేవలం ఈ వెస్ట్రన్ ఫిలాసఫీస్ ఏమి తీసుకున్నా, ఈ ఇండివిజువలిజం తీసుకుంటే ఓకే, మనిషి ఇండివిజువల్ ఎక్కువ అని అనుకుంటే వాడికి ఎవరితో పడదు, ప్రభుత్వాలను ఖాతరు చేయడం, లేదంటే అలాగే లేదు ఇంకొకరితో గొడవ పెట్టుకుంటాడు, ఇంకో కులంతో గొడవ పెట్టుకుంటాడు, ఇంకో మతంతో గొడవ పెట్టుకుంటాడు. ఇవన్నీ కాకుండా కలెక్టివ్గా అందరినీ ఇంటిగ్రేట్ చేసి కులాలకి మతాలకి అతీతంగా మనిషి అభివృద్ధి అనేదాన్ని ప్రతిపాదించిన సిద్ధాంతం. అలాంటి ఇంటిగ్రల్ హ్యూమనిజంని జనసేన పొలిటికల్ ఫిలాసఫీని గురించి క్షుణ్ణంగా చాలా చదువుతున్నప్పుడు కూడా దీన్ దయాళ్ గారి ఫిలాసఫీని కొంత చదివి దాన్ని కొంత అర్థం చేసుకుని ఇట్లాగే, అంటే నాకు అట్లీస్ట్ మా వరకు చెప్పాలంటే ఆయన తాలూకు ఆలోచన విధానం కూడా జనసేన మీద ఎంతో కొంత బలమైన ప్రభావం చూపిందని చెప్పచ్చు. అందుకని ఆయనకి మనస్ఫూర్తిగా మేమందరం రుణపడి ఉంటాం.